సో, మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనే ఇష్యూ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, అసలు యాక్చువల్‌గా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగింది అంటే, ప్రతి ఏడాది కూడా ఆనవాయితీ ప్రకారం గవర్నమెంట్ నుంచి కాలేజ్ అకౌంట్స్‌కి డైరెక్ట్‌గా అమౌంట్ అనేది ఫీజెస్ అవైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోయేవనమాట. బట్ ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో అదేంటయింది అంటే, అది డైవర్ట్ అయ్యి మదర్స్ అకౌంట్‌కి వచ్చి వాళ్ళ అకౌంట్స్ నుంచి అగైన్ కాలేజ్ అకౌంట్‌కి వెళ్ళాలి అని ఆలోచించారు. అదొక ప్రయోగం కింద ట్రై చేశారు. బట్ కొంతమంది దానికి యాక్సెప్ట్ అయ్యారు. కొంతమంది అవ్వలేదనమాట. సో, అగైన్ ఇంకొన్ని ఇష్యూస్ వలనైతే ఆ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇష్యూలయితే ఇంకా ఈ రోజుకి కూడా నడుస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఈరోజు నారా లోకేష్ గారైతే ఒక ట్వీట్ అయితే వేశారనమాట. సో, మరి ఎవరైనా కంప్లెయింట్ చేశారో ఏమో తెలీదు గానీ, ఆయన దృష్టికైతే కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయంట. సో, కొన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో స్టూడెంట్‌లని టీచర్స్ అంట ఇలా అబ్యూస్ చేసినట్టు మాట్లాడుతూ అగైన్ ఈ ఫీజులు ఇంకా కట్టలేదు, ఈ రీయింబర్స్‌మెంట్ ఇంకా తేలలేదు. సో, అలా అని చెప్పి స్టూడెంట్స్ మీద ఆ కోపాన్ని చూపిస్తున్నారంట అని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికెళ్ళింది. సో, ఆయనైతే రెస్పాండ్ అవుతూ ట్వీట్ వేశారు. ఏ స్టూడెంట్‌కి గానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. టీచర్స్ అయినంత మాత్రాన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనే కారణం వల్ల ఎవరిని ఏ మాట అనకూడదు అని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగిందనమాట. ట్వీట్‌లో కరెక్ట్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటుగా తొందరలోనే ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ తాలూకా ఇష్యూలన్నీ అంటే బకాయిలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎంతెంత ఉన్నాయో తొందరలోనే సెటిల్ చేసే అవకాశాలైతే ఉన్నాయని కూడా ఆయనైతే హామీ ఇవ్వడం జరిగిందనమాట. సో, స్టూడెంట్స్ పట్ల తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక రకంగా మంచి విధంగానే ఆలోచిస్తుందని అనుకోవచ్చు. సో, తొందరలోనే అదంతా క్లియర్ అయిపోతే స్టూడెంట్స్ హ్యాపీ అవుతారు. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇయన్నీ కూడా హ్యాపీ అవుతాయనమాట. సో, చాలామంది ఆ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఇంకేమైనా వస్తే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను గైస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.